స్తోత్రాలు. దేవా, సమయానికి వచ్చాం తండ్రి, మా అందరితో మాట్లాడండి ప్రభా. మాకు కావాల్సినటువంటి ఆత్మీయాహారం మీరు మా ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి, పాత నిబంధన గ్రంథం నుండి కీర్తన గ్రంథం 128వ కీర్తన మొదటి వచనం, తదుపరి 4వ వచనం కూడా చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడును. మనం చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగును ఆశీర్వదింపబడు. ఇంకా మనకి ఇందులో 2 విషయాలు మనకు అర్థమవుతుంది. మొదటిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, అంటే నడుచు వారందరూ, సమస్త ప్రజలకి ఇక్కడ మొట్టమొదటి వచనం మనకు కనిపిస్తుంది. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే అందరూ చెప్పబడిన మాట. 4 యెహోవా యందు భయభక్తులు గలవాడు ఒకరి గురించి. మొదటిది అందరి గురించి, అంటే బహువచనం. ఈ 4 వచనం వచ్చినప్పటికీ యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడి. ఎలాగా? మనం చదివాం కదా, ఎవరైతే ఆయన త్రోవల యందు నడుచుకుంటారో వారు ధన్యుడు. అటువంటి వాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడును. ఎలాగా అంటే, మనం ఇక్కడ మొట్టమొదటి మాట ఏం చదవాలి? యెహోవా యందు భయం ఏముండాలి? భయం ఉండాలి. ఇంకా మనం చదువు యెహోవా యందు భయం చాలా సామెతల గ్రంథము, కీర్తన గ్రంథము చాలా మటుకు మనం చూస్తాం. ఈ యొక్క వచనాలను మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి జ్ఞానముకు మూలము, వివేచన, చాలా విషయాలు మనం చదువుతాం. కానీ ఈ రోజు ప్రత్యేకించి నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భక్తి కలిగి ఉంటే, దేవుని యందు భయం కలిగి ఉంటే ఏం జరుగుతుంది? ఒకవేళ భయం భక్తి లేకపోతే ఏం జరుగుతుంది? ఈనాటి దినాల్లో దేవుడు అంటే భయం లేని ప్రజలు చాలా మంది ఉన్నారు. భక్తి చూపిస్తారు, కానీ భక్తి ఎంతవరకు అంటే, మనకి భక్తి ఎలా ఉంటుందంటే, ఒక వారం రోజులు ఉంటుంది, మరొక వారం రోజులు ఉండదు. ఒక సంవత్సరం ఉంటుంది, మరొక సంవత్సరం ఉండదు. కానీ అందుకే దేవుడు భయం ఉండాలంటాడు. భయం ఉందనుకోండి, ఒక క్రమశిక్షణ వస్తుంది. భయం ఉన్నప్పుడు ఒక మంచి మార్గంలో నడుస్తాం. ఒకవేళ భయం లేకపోతే ఏమవుతుందంటే చెడు మార్గంలో నడుస్తాం. అందుకే దేవుడు భయభక్తులను 2 కలిపాడు. భక్తి చాలా మంది చేస్తారు. ఈ ప్రపంచంలో చాలా భక్తులు ఉన్నాయి. అంటే చెప్పాలంటే హైందవ సోదరులు చాలా మంది ఉన్నారు. కానీ భయం అనేది ఖచ్చితంగా ఉండాలి దేవుడు అంటే. కనుక ప్రియ సహోదర సహోదరి, వింటున్నటువంటి నీవు దేవుడు అంటే నీకు భయం ఉందా, భక్తి ఉందా? ఇది చూసుకోమను. మొదటిగా నువ్వు ప్రార్థన చేయవచ్చు, దేవుని లేఖనం చదవవచ్చు, కానీ నీకు భయం ఉందా, భక్తి ఉందా? ముందు ఇది నేర్చుకో. నువ్వు ఆలోచన చేసుకో, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడికి నీకు భయం ఉందా, దేవుడికి నీకు భక్తి ఉందా? అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అందరూ కూడా ధన్యులు. తర్వాత ఒకరు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి ఇలాగ ఆశీర్వదింపబడును. ఎలాగ? ఈరోజు చూద్దాం. కీర్తన గ్రంథము 111వ కీర్తన, 111వ కీర్తన 5వ వచనం చదువుదాం. తన యందు
భయము భక్తి గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకునేను. చాలా మంది ఆహారం లేక చాలా మంది బాధపడుతున్నారు. జనాలు కొంతమందికి ఎక్కువైపోయి బాధపడుతున్నారు. ఏంటి ఎక్కువైపోయి బాధపడుతున్నారు. కానీ ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏం చెప్తున్నాడు? ఇట్లా ఆహారము ఇచ్చెను. జాగ్రత్తగా ఉంది అనమాట. అంటే మీరు అనుకోవచ్చు, మీకు 2 పూటలు తింటున్నాను కదా, పని చేస్తుందా అంటే మీ దేహానికి పని చేస్తుందా ఇది కూడా చూసుకోవాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆహారం ఇస్తానంట. అంటే మనం అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రం దాటి ప్రయాణిస్తున్న సమయంలో వారికి ఆకలి వేస్తుంది కాబట్టి వారు నిత్యము దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? ఆకాశం నుండి మన్నాను కనిపించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నీవు కలిగిలో ఉన్నా, నువ్వు కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నప్పటికీ, నువ్వు ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుతున్నప్పుడు దేవుడిని ఖచ్చితంగా ఆహారం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడండి? ఆయన యందు భయభక్తులు ఉంటేనే ఆయన యందు భయభక్తులు ఉంది కాబట్టి ఏరియాకి ఒక్క పూట బొత్తులు పెట్టి 40 దినాలు నడిపించాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఏరియాకి ఏముంది? అయ్యంటే భయం ఉంది, భక్తి ఉంది. 40 దినాలండి మనం నడుస్తామండి. 40 రోజులు ఆయన ప్రయాణం చేశాడండి. ఎన్ని మార్లు తిన్నాడు? ఒక్క మారే. ఎవరి చెప్పించాడు సార్? కంపు తీసుకొచ్చిన అది తిని బలం పొందుకొని లేచి 40 దినాలు ప్రయాణం చేశాడు. అంటే తను ఎంత దేవుడు అంటే భయం ఉంది చూడండి, ఎంత భక్తి ఉందో చూడండి. దేవుడు విడిచిపెడతాడా అటువంటి వారిని? అందుకే మళ్ళా చదువుతున్నాడు చూడండి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకుని నిబంధన చేశాడు. ఈ విషయంలో ఏ విషయంలోనే? నా యందు ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో వారికి నేను ఆహారం ఇస్తాను. ఈ నిబంధన నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాను. ఇంకా 2వ మాట చూద్దాం. సామెతల గ్రంథంకి వెళ్దాం. దయచేసి బైబిల్ తెద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఏమి ఇస్తాడు చెప్పు? ఆరోగ్యం ఇస్తాడు. నాకు ఆరోగ్యం లేదు, నేను బలహీనున్నాను, చాలా బలహీనం అయిపోయాను. ఇక్కడ మరలా చెప్తాను. దయచేసి అందరూ చూడండి. 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుమో. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యం ఇస్తాను. ఎంతమంది బాధపడుతున్నారు ఆరోగ్యం లేక? దీనికంటే ముందు ఒక మాట, చెడుతనమును విసర్జించాలి, బయటకు పంపించాలి. తెలుసు కదా? చెడుతనం అంట బయటకు పంపించాలంట. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యం, నీ ఎముకలకు అంటే బలం. ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? దానికి ముందు మాట ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే. నటించడం అంటే దేవునికి ఇష్టం ఉండదు. నేను భక్తి చేస్తాను, నటించడం చాలా ప్రమాదకరంగా పడిపోతాం. నేను భయం కలిగి ఉన్నానని, ఇతరులు చూస్తున్నారు కాదని నటించావనుకో నీకే ప్రమాదం. జాగ్రత్త. నీకు ఆరోగ్యం కావాలా? నీ దేహం ఆరోగ్యం కావాలా?
నీ ఎముకలకు పుష్టి కావాలా? కలిగి ఉండి ఏ కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి ఉండాలి దేవునికి. అప్పుడే నీకు ఇస్తాను. నీ దేహం అంతా ఆరోగ్యాన్ని ఇస్తాను, నీ ఎముకలకు సంతృష్టిస్తాను, ఫలమిస్తాను నీకు. ఎప్పుడు తెలుసా? నా యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడే. ఏముంది? నువ్వు ఎంత గంటల తరబడి ప్రార్థన చేస్తున్నా నీకు భయము భక్తి లేకపోతే ఏంటి? నువ్వు ఎంత సేవ చేస్తున్నా, నువ్వు సేవకుడమైనా సరే, ఎన్ని చేస్తున్నా నీకు భయము, దేవుడి భయము భక్తి లేనప్పుడు అవన్నీ కూడా వ్యర్థమే. వ్యర్థమే. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది విశ్వాసమే కదా, అందరికీ కూడా వర్తిస్తుంది. ఎవరైతే ఆయన భయము భక్తి కలిగి ఉంటారో వారికి ఆరోగ్యం వస్తాను. ఇంకా మూడు చూద్దాం. సామెతల గ్రంథంలో, ఇదే గ్రంథంలో 10వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరవాలి, మరి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చూడాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువులకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోవడం. ఎలా ఎలా పడుతుంది? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా జరుగుతుంది, లేకపోతే ఎలా జరుగుతుంది? రెండు మాటలు ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావు అనుకోండి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే ఇక్కడ రెండో మాట, ఎవరైతే లేకపోతే వారి ఆయుష్ తక్కువైపోతుంది. ఎవరు తగ్గించక్కర్లేదు. ఎవరు కూడా నేను సరైన ఆహారం తినడం లేదు, అందుకే నేను చిక్కుపోయాను, ఎలాగైపోయాను, అలా ఉండడానికి కారణం ఏం కాదు. మళ్ళా చదువుకొచ్చాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువులకు కారణం, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది. అంటే అందరూ చదువుతున్నాం కదా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం కదా. 10వ అధ్యాయము సామెతల గ్రంథం 27వ వచనంలో, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దీర్ఘాయువు కలుగుతుంది. దేవుడు ఇస్తాడు. ఒకవేళ లేకపోతే ఆయుష్ తగ్గిపోతుంది. అంటే మనం ఏం ఉన్నప్పుడు దేవుని యందు మరలా చెప్పిన భయము భక్తి రెండు ఉండాలి. ఒకటి మంచి, ఒకటి సరిపోతుంది, రెండు ఉండాలి. ఓకే, 4వ చూద్దాం. ఇందులో చూద్దాం. 14వ అధ్యాయం ఈ గ్రంథం మరలా చూద్దాం. 14వ అధ్యాయం 26, 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట భయము ధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఓట, అది మరణ పాపముల నుండి విడిపించును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారికి ఆశ్రయ స్థానము అంటాడంట. ఎంత ఉందా సరే, ఎవరికి సమాధానం ఉంటుంది చెప్పండి? శాంతి ఉంటుందా? కానీ ఇక్కడ చూస్తే అందరికి వచ్చేసింది ఈ మాట కూడా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీకున్న దాంట్లోనే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. నీకు సమాధానం లేకపోతే, శాంతి లేకపోతే నీకు ఏం ప్రయోజనం? ఎంతో ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? ఇక్కడ ఎవరైతే నా యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి నేను ఆశ్రయంగా ఉంటాను. దేవుడు ఆశ్రయంగా ఉంటే ఇంకేం కావాలండి మనకి? ఆయన కంచి వేస్తే మనకి ఏం కావాలండి? ఇంకా కేవలం దానినే ఉన్నాను, మీకు ఆశ్రయంగా ఉన్నాను, మీకు ఎందుకు భయము? కానీ ఒకటి అడుగుతున్నాడు, నా యందు భయము భక్తి కలిగి ఉండండి, నేను మీకు ఆశ్రయంగా ఉంటాను, మీకు కేయంగా ఉంటాను, మీకు డాలుగా ఉంటాను, మీకు కంచె వేస్తాను, మీకు కాపుదలు ఇస్తాను, మీకు ఆశ్రయంగా నేను ఉంటాను. ఎప్పుడు ఆయన యందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా చూద్దాం. కీర్తన గ్రంథం వెళ్దాం. 145వ కీర్తన, దావీదు రచించినటువంటి 145వ కీర్తన 19వ
వచనంకి చూద్దాం. చదువు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించను. చాలు చాలు చాలు. తన యందు భక్తి గల వారి కోరిక ఆయన అంటే మన ఆశపడతాం కదా, ఆశపడాలని ఆయన ఏం చేస్తాడు? మన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? అంటే సామెతలు నీ హృదయ వాంఛలను ఆయన తీర్చును. ఎప్పుడు వ్యర్థమైన వాటి గురించి నేను చెప్పేది. ఆశపడతాను ప్రభా, నేను ఈ స్థితిలో ఉండాలనుకుంటున్నానయ్యా, ప్రభా నన్ను కరుణించిన ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకోవద్దండి, నేను ఆశపడుతున్నానయ్యా. అన్ని నువ్వు ఓకే అంత ప్రార్థనలు చేస్తావు, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తావు, లేదా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావు. వారి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారి జీవితాలు బాగుండాలి. ఎంతగానో ఆశపడతారు నిజం, అది తప్పు కాదు, మంచిదే. వారి జీవితంలో స్థిరపడాలి, వారి కుటుంబం వారి వివాహాలు గొప్పగా జరగాలి, వారి పరిస్థితులను మారాలి, వారికి మంచి మార్గంలో జీవించాలి, చక్కగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆశ. నాకు ఒక మంచి ఉద్యోగం రావాలి, నాకు వ్యాపారంలో దేవుడు సమృద్ధి దయచేయాలి, నేను చేసే పని నాకు దేవుడు తోడుగా ఉండాలి, నాకు సహాయం చేయాలి, అందరికీ ఆశ ఉంటుంది. లేదంటే నాకు ఒక గృహం కావాలి, లేదంటే నాకు ఈ జాబ్ కలిగి నేను ఆశపడుతున్నాను. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ప్రతి మానవుడికి ఒకంటూ ఆశ అనేది ఉంటుంది. కానీ ఆశ నెరవేరాలంటే, నీ హృదయ వాంఛలు తీరాలంటే మొట్టమొదటి దేవుడు అంటున్నాడు, నా యందు భక్తి ఉంచండి, మీ కోరికలు సిద్ధింపచేసి మీ కోరికలు సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును నేను సఫలం చేస్తాను. ఎప్పుడు నువ్వు భక్తి లేకుండా అడిగి ఇచ్చేస్తాడా? చెప్పండి, ఇస్తాడా ఆయన దేవుడు? ఏది నీకు భయం? ఏది దేవుడు అంటే? ఏది నీ భక్తి? ఏది? ఆదివారం తెలిసిపోతుంది నీ భక్తి ఏమిటో, తెలిసిపోతుంది. భయం లేదు నీకు అసలు. దేవుడు అంటే ఎక్కడుంది భయం? ఉందా నీకు భయం? ఉందా దేవుడు అంటే? మరి నువ్వు ఎలా అడుగుతున్నావు, ఎలా ఆశపడుతున్నావు? నువ్వు అడిగిందల్లా నువ్వు దేని కోరుకుంటున్నావు? నువ్వు అడిగిందని ఇచ్చేయాలా దేవుడు? నువ్వు భయభక్తి కలిగి ఉన్నావా? ఏం అడుగుతున్నాడు? నీ ఆస్తిని అడుగుతున్నాడా? నీ ధనాన్ని అడుగుతున్నాడు దేవుడు? నీ హృదయాన్ని కదా అడుగుతున్నాడు. నా ప్రియ కుమార్, నా ప్రియ కుమార్తె, నీ హృదయం నాకేమో ఎప్పుడు ఇస్తావంటే, నీకు భయం భక్తి ఉంటేనే హృదయాన్ని ఇస్తావు, లేదు ఇవ్వను. దాచుకుంటా ఎవరి గురించి దాచుకుంటావు. కానీ నీ హృదయ వాంఛలు తీరాలంటే, నీ ఆశలు నెరవేరాలంటే, నీ కోరికలు తీరాలంటే ఖచ్చితంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఏదో దానిలో మేడం కట్టవద్దు, ఏదో నోటికి వచ్చింది కదా అడిగవద్దు. అందుకే నువ్వు జ్ఞానం అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా, పర్వాలేదు, నాకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, నేను ఎలాగైనా బ్రతికేస్తానండి. అందుకే సామెతలు అంటాడు, నువ్వు జ్ఞానం అనుకోవద్దు. ఏమైంది భయపడి నుంచి ముందు అప్పుడు మాట్లాడు. నీకు ఏమి కావాలో, నీకు ఏమి ఇస్తావో అడుగు. ఇప్పుడు ధారాళంగా దయచేస్తాను. ఇప్పుడు కూర్చుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడే తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. అపాయం రాదంట. మనం ఎప్పుడు కూడా 121 కీర్తనలో వచ్చింది అనమాట. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలు నిన్ను కాపాడు. వృత్తిని కాపాడతాడా మిమ్మల్ని? ఇలా ముందు ప్రభా నన్ను కాపాడు నాయన, నా రాకపోకలను కాపాడు నాయన,
నేను ఇక్కడికి వెళ్తున్నానయ్యా, నీ కంచినయ్యా, నీ రక్తాన్ని ప్రోక్షించయ్యా అంటే నీ అవసరం బట్టి అప్పుడు చేస్తావు. ఒక ఒక పని జరగాలని అప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రభావం వెళ్తున్నానయ్యా, బ్యాంక్ పని మీద వెళ్తున్నానయ్యా, ఈ ఫైనాన్షియల్ ఇష్యూ మీద వెళ్తున్నానయ్యా, నేను ఒక పని మీద వెళ్తున్నానయ్యా, అది నాకు జరగాలయ్యా అని నా రాకపోకలందు నువ్వు కాపాడయ్యా, వచ్చేటి ఎందుకు వినటి ఎందుకు కాపాడనండి అయ్యా. సెక్యూరిటీ నీకు సెక్యూరిటీ. చక్కగా నిద్రపోతాం, చక్కగా భోజనం చేస్తాం, చక్కగా ఆయన మాత్రం ఈ సెక్యూరిటీగా కూడా ఉండాలి, కూడా ఉంటుంది ఆయన. ఇది కనుకొని నిరంతరం నీ రాకపోకలు కాపాడు. ఎప్పుడు జరుగుతుందంటే అది నీకు అపాయం రాకుండా, నీకు ప్రమాదం జరగకుండా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఎలా ఉండాలి? అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎలా ఎటువంటి అపాయం రాకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆయన కాపాడుతాడు. ఎప్పుడంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నాం. మీరు అనుకోవచ్చు నేను ప్రతిరోజు వెళ్తున్నాను కదా, మీకు తెలియదు. ఇది అనేక మార్లు చెప్పాను. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు వచ్చుచున్నప్పుడు, గృహానికి చేరినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ నీకు ప్రమాదం పట్టిన ప్రమాదం వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? ఒక కన్ను రేప పట్ల నేను అలా పట్టం పెడతాను. అది నువ్వేమైపోతుందో తెలుసా? నీకు తెలుసా? మీకు తెలుసా? అది చెప్పండి, తెలుసా మీకు? కన్ను రెప్పపాట్లో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పక్కకి సల పెడతాడు. నీకు తెలియదు ఆ విషయం. అందుకే దేవుని యందు ఏముండాలి? భయము భక్తి ఉన్నప్పుడు నీకు ఎటువంటి అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడంట. తెలియనప్పుడు ఏదో మృక్కుబడి ప్రార్థన చేయకండి. ప్రభావం బయటకు వెళ్తున్నాను, ఊరికి వెళ్తున్నాను, జాబ్కి వెళ్తున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, వ్యాపారం చేయడానికి వెళ్తున్నాను, పని మీద నిమిత్తం వెళ్తున్నాను, అది నీ అవసరం బట్టి ప్రార్థన చేయకు. నిత్యము భయము భక్తి కలిగి ఉంటూ ప్రమాదం నుండి తప్పిస్తాడు, అపాయం నుండి తప్పిస్తాడు, భయంకరమైన పరిస్థితి నుంచి దేవుని తప్పిస్తాడు. అపాయం అంటే ఏదో చదువుతున్న ఏదో భయంకరంగా ఉంటుంది. అందుచేత మనం ఏం చేయాలంటే నువ్వు దేవునికి భయపడు, భక్తి కలిగి ఉండు. భయం అంటే అమ్మో దేవుడు నన్ను ఇది చేస్తే దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు నన్ను శిక్షిస్తాడు, భయం. అమ్మో దేవుడు చూస్తున్నాడు, నన్ను ఇది చేయకూడదు, తప్పు, భయము. అయ్యో ఈ రోజు నేను ప్రార్థన చేయలేదు, దేవుడు చూస్తున్నాడు, భయం. భక్తి ఎలా ఉండాలంటే అనుదినము వాక్యం చదవాలి, అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినం దేవుని స్తుతించాలి. అది మొదటి నీ పని. తర్వాత ఏదైనా సరే ఇవన్నీ చేసిన తర్వాత అది చేస్తారు. అంటే నువ్వు మొదటిగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? లోకానికా లేదా దేవునికా? కనుక చెప్పాలంటే అందుచేత మనం ప్రార్థన చేయాలి. ఇదంతా భయం అనేది ఎలా పుడుతుందంటే అమ్మో ఈ రోజు నేను మందిరానికి వెళ్ళాలి, భయం వెళ్ళాలి, భయం ఎక్కడ చెప్పండి, భక్తి ఉండదు, భయం ఉండదు. దేవుడు అన్ని విషయాలు నేను కాపాడాలి, అన్ని విషయాలు నేను కృప చూపించాలి. చెప్పండి, ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది మన జీవితంలో. అందుకే ఈ చదువు ఇంకోటి కూడా చదువు. చివరిగా కీర్తన వెళ్దాం. కీర్తన 115వ కీర్తన 115వ కీర్తన 13వ వచనం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయము భక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించెను. ఎంతగా చెప్పాను కదా, మొట్టమొదటిగా చదివించాను కదా. 128వ కీర్తన మొదటి వచనము తరువాత తదుపరి 4వ వచనం చదివించాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరికీ ఉన్నప్పుడైతే వారు తగ్గినట్ట. ఇది బహువచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా ధన్యులు అంటున్నాడు. 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి ఇలాగే ఆశీర్వదింపబడును. ఇప్పుడు అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు కలిగిన ఎలాగ ఆశీర్వదింపబడును. యెహోవా
భయభక్తులు ఆమె ఇలాగ ఆశీర్వదింపబడింది. ఎలాగా? ఇప్పుడు చదువుకున్నాం కదా, 7 చెప్పాను. ఒకటి, దేవుడు ఏమి ఇస్తాడు? ఆహారం ఇస్తాడు. అంతేనా? 2, ఆరోగ్యం ఇస్తాడు. 3, ఆయుష్ ఇస్తాడు. 4, అపాయం తప్పిస్తాడు. ఇంకా చివరి మాట ఏంటంటే చాలా గొప్ప మాట, ఆశీర్వాదము. ఊరికినే వచ్చేది, నన్ను దీవించిన ఆయన, ఆశీర్వించిన ఆయన, దీవించిన ఆయన, ఆశీర్వించిన ఆయన. ఇదే మాట మనకు అలవాటు అయిపోయింది కదా. ఆశీర్వించిన ఆయన, ఏంటి ఆశీర్వించడం అంటే? ఏంటి దీవించడం అంటే? నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏముండాలి? భయము, భక్తి ఉన్నవాడికి ఇలాగ ఆశీర్వదింపబడతారంట వాళ్ళు. ఇలా చెప్పారు. మళ్ళా చూద్దాం, అది 120 కీర్తన చూద్దాం. 128 కీర్తన, 128, 4. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదం. ఇలాగ అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఆశ, కోరిక. ఆశనిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆకలిని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, అపాయాన్ని కాపాడుతాడు. ఎన్నో చూడండి. ఒక మనిషికి కావాల్సినవి కదా ఇవన్నీ. చెప్పండి, మనకి కావాల్సినవి కదా ప్రతి ఒక్కరికి. నీకు ఆరోగ్యం కావాలి కదా, నీ ఆశ నెరవేరాలి కదా, నీకు ఆశ ఇవ్వాలి కదా, మంచి ఆరోగ్యం ఉండాలి కదా, నువ్వు ప్రయాణిస్తుంటే నీకు దేవుడు ఎటువంటి అపాయం రాకుండా నేను కాపాడాలి కదా, నేను ఆశ్రదించాలి కదా. ఎన్నో చూడండి. ఇది ఎవరికి కావాలండి? ఎవరు కావాలండి? చెప్పండి. ఆయన యందు భయభక్తులు గలవారు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ 2 లేకుండా నువ్వెన్ని చేసినా, నువ్వెన్ని అంటే మనుషులు కనబడాలని చేసినా ఇది ఫలితం ఉండదు. దేవుడు నాకు సమాధానం ఇవ్వడం లేదు, సమాధానం ఇవ్వడం లేదు. కారణం అందుచేత యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. దేవుడు ఆశీర్వదిస్తే ఆరోగ్యం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, ఆశ తీరుస్తాడు, అపాయాన్ని కాపాడుతాడు, కోరిక నెరవేరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎన్నున్నాయి చూడండి, ఎన్నున్నాయండి. చూసారా? అంటే దేవుని యొక్క భయభక్తి కలిగి ఉంటే ఏం జరుగుతుంది? ఒకవేళ జరగకపోతే ఎలాగా? మనం ఇంకొక మాట చదివాము, ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో దేవుడు ఏమిస్తాడు? ఆయుష్ని ఇస్తాడు. ఒకవేళ భయభక్తి లేకపోతే ఏం జరుగుతుంది? తగ్గిపోతుంది. అందుకే అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. పోయేపా చూద్దాం, చూపిస్తాం. అది కాదు 22వ ఆది కాండము 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమియు చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు విడదీయలేదు కనుక నీవు దేవునికి భయపడడు అని ఇందువల్ల నాకు కనపడుచున్నది. ఎవరు చెప్తారు ఈ మాట? అబ్రహమా, నేనంటే నీకు భయం నాకు కనిపించింది. నేను అడుగుతాడా? ఎంత పరీక్ష పెట్టాడండి అబ్రహాంకి, ఎంత పరీక్ష పెట్టాడండి. కొంతమంది సేవకులకు పరీక్ష ఉంటుంది, ఒక్కొక్కరికి విశ్వాసులకు పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలను గెలవాలి, విజయం సాధించాలి. ఒకవేళ పరీక్షలో అనారోగ్యం వస్తుందేమో, వాటిలో కూడా నువ్వు జయించాలి. సమస్యతో బాధపడతావు, దాంట్లో నువ్వు జయించాలి. ఇక్కడ అబ్రహాం అన్నాడు, నీకు ఒక్కడై ఉన్న ఇస్సాకును నాకు బలి ఇవ్వమన్నాడు. ఆయన బలిని కోరే దేవుడు కాదు. ఏం కోరుతాడు? కనికరం కోరుతాడు. కనికరమే కోరుతాడు. అబ్రహాం యొక్క త్యాగాన్ని చూశాడు, అబ్రహాం యొక్క నిరీక్షణ చూశాడు, విశ్వాసం చూశాడు, దేవుని యొక్క భయము భక్తి ఏంటో చూశాడు. అంటున్నాడు, నేరుగా మాట్లాడుతున్నాడు. అబ్రహామా,
వద్దు, నీకు మాట ఏమి చేయకు. దేవుడంటే నీకు భయం ఏంటో నీకు కళ్ళారా చూశాను. వా అబ్రహమా మెచ్చుకున్నాడు. స్వయంగా దేవుని మాట్లాడాడు. నువ్వు మాట్లాడతావా? దేవుడు నీతో మాట్లాడగలరా? నీతో మాట్లాడగలరా? ప్రియ సహోదర సహోదరి, నా యందు భయం భక్తి కలిగి ఉన్నారు మీరు. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మీకు ఆరోగ్యం ఇస్తున్నాను, ఎటువంటి అపాయం మీకు రాదు. ఆలోచన చేద్దాం. అబ్రహాం అందుకే విశ్వాసాలకు తండ్రి. ఎప్పుడు చూసిన భయము భక్తి కలిగినటువంటి అబ్రహాం ఎక్కడికి వాళ్ళని వెళ్ళిపోయాడు, తిరగలేదు. చివరికి తన కుమారుడిచ్చడానికి ముందుకు వచ్చేసాడు. చూద్దాం ఇంకోటి 20 అధ్యాయం 11వ వచనం చూద్దాం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రం లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపదనుకుని చేసింది. ఏంటంటే ఇక్కడ ఒక రాజు, అంటే మీరు భార్య భర్తలు కాకుండా వేరే చెప్పాడు అబ్రహాం. ఒక రాజు అబీమెలెకు, గెరారు ప్రాంతంలో అబీమెలెకు అంటే ఒక ప్రాంతానికి నివసించాడు అబ్రహాం. కూడా షారాన్ని తీసుకెళ్ళాడు. ఆ షారాన్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు అబీమెలెకు. కానీ అబద్ధం ఆడాడు. ఈమె నా చెల్లెలు అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మాట చదివాం కదా, ఎందుకు ఆ మాట అన్నాడంటే చదువుతాం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రం లేదు, అందుకే భయపడ్డాడు. చాలా మంది విషయం చెప్తారు, ఎందుకు అలా చెప్పాడు చెల్లెలని సహోదరులు. కానీ ఇక్కడ ఏం చెప్తారు, ఈ ప్రదేశంలో ఈ స్థలంలో దేవుని భయం ఎంత మాత్రం లేదు. ఇదే రాజ్యమైన ప్రాంతంలో, లేదంటే ఇక రాష్ట్రంలో, లేదంటే మన భారతదేశంలో దేవుడు అంటే ఈ దేశంలో దేవుని భయం లేదు అంటే మన పరిస్థితి ఏంటి? ఏ ఒక్కరికి దేవుడు అంటే భయం లేదు. అందుకే నేను భయపడ్డాను, నన్ను చంపుతారేమో అని. విశ్వాసం కలిగినటువంటి అబ్రహాం అంటున్నాడు ఈ మాట. ఈ స్థలం ముందు భయం అంత మాత్రం లేదు, అందుకే నేను భయపడ్డాను, నన్ను చంపుతారేమో అంటే దీనికి అర్థమైంది. ఆ దేశంలో ఆ స్థలంలో దేవుడు అంటే భయం లేదు. ఈ విషయము చెబుతాడు రాజుకి. అయ్యా రాజు, నాయన ఇగో మీ దేశంలో ఈ ప్రాంతంలో దేవుడికి భయం లేదు కదా, అందుకే నేను భయపడ్డాను, ఎందుకు నన్ను చంపుతారు. నీకు మాట. అందుకే దేవుడు అంటాడు, యోగుడు కూడా దేవుడు యెహోవాయందు భయభక్తి కలిగిన వాడు. ఎవరో ఎందుకు వచ్చింది మొట్టమొదటి మాటది? యోగు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. మొదటి మాట ఇదేనండి. చూద్దాం. ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి యోగు ఏమంటాడు? తన చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఎందుకని చెప్పండి? ఎందుకు చెప్పండి? దేవుని యందు భయం ఉంది కాబట్టి నీతిమంతుడయ్యాడు, యథార్థవంతుడయ్యాడు, సత్యవంతుడయ్యాడు. ఇవన్నీ ఎందుకంటే అలా వచ్చాడు. ఇవన్నీ దేవుడు అంటే భయం ఉంది యోగికి, దేవుడు అంటే భక్తి ఉంది కాబట్టి. మరి అద్భుత కార్యంలో 10వ అధ్యాయం చూస్తే కొర్నేలు చూస్తున్నాం. ఆ కుటుంబం అంతా కొర్నేలి భయభక్తి కలిగిన వాడు, వారి కుటుంబం ప్రార్థన చేసేవాడు. ఇక్కడ ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరి. ఇక్కడ చాలా మంచి మాట ఇది. కొర్నేలి భయభక్తులు కలిగినటువంటి కొర్నేలి, వారి కుటుంబం కూడా భయభక్తులు కలిసి అందరూ కూడా ప్రార్థించేవారట కలిసి కుటుంబంగా. ఎక్కడ చేస్తున్నారు ఈ రోజుల్లో? ఇంకా లేదు, వాళ్ళు ఇంకా రాలేదు, దేవుని ప్రత్యేకత రాలేదు, దేవుని కృపను పొందుకోలేదు ఇంకా. అయినప్పటికీ వాళ్ళు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి కొర్నేలి అధికారి. వారి కుటుంబం కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. వారంతా కలిసి ప్రార్థించే వాళ్ళ కుటుంబంగా. వారికి అందుకు ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది చెప్పండి? వారి కుటుంబానికి ఏమొచ్చిందండి? రక్షణ భాగం వచ్చింది. దేవుని స్తోత్రం. అది రక్షణ భాగం వచ్చింది వారికి. దేవుడు పంపించేది నేరుగా వారి కుటుంబం దగ్గర వెళ్ళి కొన్నే దగ్గర పంపించండి పేతుని. ఎవరు ఎంత ధన్యత అది! పేతుని పంపించండి. పేతురు వెళ్ళు, అక్కడ
వర్తమానం అందించు, వారికి రక్షణ అవసరము. ఎందుకంటే కొన్ని దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు వారి కుటుంబం నిత్యం ప్రార్థించి నా సన్నిధానంలో వారి చేసిన ధర్మకార్యం కనిపించింది. నువ్వు వెళ్ళు. అందుకే ఈ దినాల్లో రక్షణ నీకు ఎందుకు లేట్ అవుతుందంటే, ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీకు భయం లేదు, భక్తి లేదు. నీకు ఇంకా లోకం వైపే చూస్తున్నావు. దేవుడే నీకు నీకు ఒక మార్గం చూపిస్తాడు. దేవుని సన్నిధి నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు తెలుసా, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అంటే నీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి నీకేం లేదు, భయం లేదు, భక్తి లేదు. ఎంతకాలం ఉంటావు? ఎన్ని వాళ్ళు ఉంటావు? ఇంకా మరలా దేవుడి నీకు ఒక ప్రాణం పెట్టాలి. ఇంకా పెట్టాలి. మరలా రెండో వాడు వచ్చి నీకు నీ ఎదురుకుండా ఆయన సిలువ యాగం చేసి రక్తం కాల్చి గాయపరచబడి మరలా సిలువలో మరణించాలని ఎదుర్కొంటా. అలా ఉన్న పరిస్థితి. కానీ కొన్ని లేదండి, ధర్మకార్యం చేశాడు. ఆ ధర్మకార్యం దేవుని సరిపోయినాయి అంట. అంటే మనం ధర్మకార్యాలు కాదు, హృదయం లేదు. హృదయం భయము భక్తి కలిగి కొన్ని ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. వెంటనే దేవుని సమాధానం వచ్చింది. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చేద్దాం, ఆలోచించేద్దాం, ఆలోచించేద్దాం. నువ్వు చెప్పను మనం, నీకు ఎన్ని మాటలు చెప్పినా, నీకు నువ్వు కూడా ఏ మాటలు చెప్పినా దేవుని దగ్గర నీకు భయం భక్తి లేకపోతే నీ ప్రార్థన వృధా. నీ కన్నీటి ప్రార్థన వృధా. ఎందుకో తెలుసా, నీకు ముందు భక్తి లేదు, భయం లేదు. అందుకే ప్రభువు అంటాడు, మీరందరూ భయం లేకే నాశనమైపోతున్నారు. ఆలోచన చేద్దాం. ఇంత భయము భక్తి కలిగిన మనము ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుంది? భయంకర పరిస్థితి మనం ఎదుర్కొనవలసి వస్తుంది. ఒకవేళ వచ్చినా నీకు భయము భక్తి ఉంటే దేవుడు తప్పిస్తాడు ఖచ్చితంగా. నేను భయం తీసుకొస్తాను, నీకు విమోచన ఇస్తాడు, విడుదల పరుస్తాడు. అందుకంటే నేనే మార్గం అంటాడు కదా. ఇంకా నేనే మార్గం. ఎందుకు ఆలోచన చేస్తున్నాను? నీకు తెలియదా నేనే చేయమని? సత్యం అని తెలియదా? ఇదిగో నేను ఒక మార్గం ఏర్పాటు చేశాను కదా, ఇంకెందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? చేత ప్రియ సహోదర సహోదరి, ఈనాటి దినాన దేవుడు మనందరితో ఒక విషయమే మాట్లాడుతున్నాడు. దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? భయం భక్తి కలిగి ఉండాలి. దావీదు భయపడ్డాడు, దేవుడు అంటే భయపడ్డాడు. భక్తి కలిగి ఉండాలి, భక్తి జీవితం కలిగి ఉండాలి. భయపడ్డాడు. రాజు అయినా సరే, అమ్మా నేను రాజని అహంకారం ఉండకూడదు. నేను తగ్గించుకోవాలి. దేవుడి సన్నిధిలో శిరస్సు వంచి నీ ఎంతటి వాడిని ఎంత భక్తి భయం. మనం ఏ స్థితిలో ఉన్నా భయం ఉండాలి, భక్తి ఉండాలి. నీ పరిస్థితి మారాలంటే, నీ స్థితి మారాలంటే, దేవుడి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటే, నీ కోరికని సిద్ధింప చేయాలంటే, నీ ఆశను నెరవేర్చాలంటే, నీ హృదయ వాంఛలు తీర్చాలంటే, ఇవన్నీ ఏ ఊరినే వచ్చేవండి. భయము భక్తి ఉండాలి. ఈనాటి క్రైస్తవులు దేవుని బిడ్డలు సంవత్సరానికి భక్తి, ఒకసారి క్రిస్మస్ కి, ఇంకా అంతగా రెండవది ఏంటి? గుడ్ ఫ్రైడే, లేదంటే ఈస్టర్, పునరుద్ధానం పొందడం. ఇది సంవత్సరానికి భక్తి. ఇతా మన దేవుడు కోరుకున్నది నిత్యము భయం భక్తులు కలిగి ఉండవు. ఏంటి? నిత్యము భయము భక్తి కలిగి ఉండవు. ఇదే కోరుకుంటున్నాడు దేవుడు. రీతిగా ఉంటాయి. దేవుడు ఖచ్చితంగా 7 విషయాలు చెప్పాను ఈ రోజు. దేవుని యందు భయం కలిగి ఉంటే దేవుడు నీ ఆశలు నెరవేరుస్తాడు, నీకు ఆశను ఇస్తాడు, అపాయం దర్శిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, నేను దీవిస్తాడు. ఇవన్నీ కలిగినప్పుడు చదువు 121 కీర్తన చదువు 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించడం మొదలుపెట్టు. దేవుడు ఆకలి తీరుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అపాయం దర్శిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇవన్నీ ఎప్పుడు తెలుసా? నేను దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఈ నా జీవితంలో నెరవేరుతాయని నీవు అనుకో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం నిత్యం దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటాం. నువ్వు ఉండు, దేవునికి మార్గం చూపిస్తాడు. భయపడు, దేవుడు భక్తి కలిగి ఉండు, దేవునికి మార్గం చూపిస్తాడు. ఇంకెంతకాలం వచ్చి మాట్లాడతాం? ఇంకెంతకాలం మనుషులు చెప్పిన మాట్లాడతాం? ఎంతకాలం నీ జీవితాలను నాశనం చేసుకుంటున్నావు? వద్దు. దేవుడు నాకు ఒక మార్గం ఇచ్చాడు. నువ్వు ఆ మార్గం వైపు చూస్తున్నావా? చూడు, రా, తీసుకెళ్తాడు పరలోకానికి. దేవుని స్తోత్రం. ప్రార్థించాను. దేవుని పట్ల భయం భక్తి దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను. ఖచ్చితంగా నీకు ఆశీర్వదిస్తాను. ఖచ్చితంగా ఆరోగ్యం ఇస్తాను. ఖచ్చితంగా దేవుడు ప్రతి అపాయం నుండి తప్పిస్తాను. నీ కోరికలు సిద్ధం చేస్తాను. అన్ని సంతోషిస్తారు. ఎప్పుడు దేవుని యందు భయం భక్తి ఇవన్నీ కూడా మనకి మన కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ దీవించి ఆశీర్వదించిన దాకా పరిశుద్ధానికి వందనాలయ్యా. నామానికి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ప్రభా. దివ్యమైన మాటలు మాకు అందించినందుకు నీకు వందనాలయ్యా. ప్రతి మాట మా హృదయాన్ని కదలిక చేసిందయ్యా. నువ్వెన్ని చేస్తున్నా, ఏమి చేస్తున్నా నీ ఎంత భయము భక్తి లేకపోతే మా జీవితము వ్యర్థమైందండి. మా ప్రార్థన వ్యర్థమైందండి. మనకు వందనాలు. అనుకరించే నీ యొక్క భయము భక్తి కలిగి జీవించే కృపను అయ్యా. నీ యొక్క భయము కలిగి ఉన్నప్పుడు మేము అనేక విషయాలు విజయము సాధిస్తాం తండ్రి. భక్తి కలిగినప్పుడు ఆయన ఒక సన్మార్గంలో నడిపిస్తాం తండ్రి. ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొని ప్రభావ నిత్యము భగవంత రాజ్యం వారికి ఆలోచన కలిగి ఉంటాం తండ్రి. అతి భాగ్యం వస్త్రంగా పెడతారు అయ్యా. ఈ యొక్క ఆనందంలో ఎవరైతే వీక్షిస్తారో వారికి కూడా దయచేయడం తండ్రి. ఇదే నాయన నీ యొక్క భయం భక్తిలో మాకు నేర్పించి ఈ రోజులందరితో మాట్లాడతాడు. ఏమైనా వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా మా హృదయంలో పదిలపరచుకొని తద్వారా రీతిగా జీవించగలడానికి మీరేమో సహాయం చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ప్రియమైన పరమ తండ్రి కుమారుడు పరిశుద్ధ దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎలా ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, అదేవిధంగా ఆన్లైన్ ఎవరైతే వీక్షించారో వారిని, వారి కుటుంబాన్ని ప్రతి విషయం గురించి తండ్రి కుమార్ పరిశుద్ధ దేవుని ఎప్పుడు ఎలా